మేడం మీరు ముందు చెప్పండి, ప్రతి రంగంలో స్త్రీ తన పాత్ర పోషిస్తూ ఉన్నా కూడా మానసిక ఆరోగ్యంపై ఎక్కువ ఎఫెక్ట్ పడుతుంది, మీరేం చెప్తారు? నిజమమ్మా. ఈ ఈ అధునాతన టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్ ఉన్న రోజుల్లో భార్యాభర్తలు ఇద్దరు, స్త్రీ పురుషులు ఇద్దరు వర్క్ చేస్తున్న ఈ రోజుల లోపల అన్నిటికన్నా పెద్దది స్ట్రెస్ అన్నది ఎక్కువగా ఉంటుంది. పని ఒత్తిడి, ఇంటి పనులు, బయట పనులు, స్ట్రెస్ అన్నది ఖచ్చితంగా ఒక పెద్ద రోల్ ప్లే చేస్తుంది. అండ్ స్ట్రెస్ అనేది ఎలాంటిదంటే అది కనపడని పులి అంటూ ఉంటాం. అది ఒక మనిషి యొక్క శారీరక, మానసిక, భావనాత్మక అంటే ఎమోషనల్, ఇవి అన్ని ఏరియాస్ని కూడా చాలా నెగిటివ్గా అఫెక్ట్ చేస్తూ ఉంటుంది. వీటన్నిటినీ చాలా అంటే స్ట్రెస్ అనేది ఎలాంటిది అంటే మనం ఎలా జరుగుతున్న సంఘటనలు లేదా పరిస్థితులలో మన రియాక్షన్ ఎలా ఉంది అన్న దాని మీద స్ట్రెస్ రియాక్షన్ అది ఆధారపడుతుంది. కాబట్టి మహిళలు ముఖ్యంగా దీన్ని ఎలా హ్యాండిల్ చేయాలి అని నేర్చుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. ఒక మనిషి యొక్క వెల్బీయింగ్, జీవితం యొక్క క్వాలిటీ ఆఫ్ లైఫ్ కానివ్వండి, ఒక ఆనందంగా గడిపే లైఫ్ స్టైల్ని మనం మెయింటైన్ చేయాలంటే ప్రతి స్త్రీ కూడా ఈ పరిస్థితుల యొక్క ఒత్తిడి లేదా మానసికమైన ఒత్తిడి ఇవన్నిటినీ హ్యాండిల్ చేయడం నేర్చుకోవాల్సిన అవసరం ముఖ్యంగా ఈ 21st సెంచరీలో చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. సో అది ప్రతి ఆడవాళ్ళు కూడా మొదటి నుంచి కూడా అది నేర్చుకోవాలి. చిన్నప్పటి నుంచి ఇంట్లో ఫ్యామిలీ కూడా వాళ్ళకి అలా చిన్నప్పటి నుంచి ట్రైన్ చేయాల్సిన అవసరం చాలా ఉంది. అంటే షర్మిల గారు, ప్రతి ఒక్క ఉమెన్ ఉదయం నుంచి రాత్రి నిద్రపోయే వరకు కూడా ఉరుకుల పరుగుల జీవితాన్ని గడుపుతూ ఉంటుంది. కొంతమంది ఇంట్లోనే ఉంటారు, కొంతమంది ఆఫీస్లోనూ వర్క్ చేస్తారు, వాళ్ళకి ఇంటికి వచ్చాక ఇంటి బాధ్యతలు కూడా చేస్తూ ఉంటారు. అయితే ఈ నేపథ్యంలో వాళ్ళ ఆరోగ్యాన్ని పట్టించుకోరు. వాళ్ళు ఆరోగ్యపరంగా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఫస్ట్ థింగ్ ఈజ్ 10 టీవీని కంగ్రాచులేట్ చేయాలి. ఎందుకంటే మీరు మెంటల్ హెల్త్కి కూడా ఇంపార్టెన్స్ ఇచ్చారు. అండ్ ఫిజికల్ హెల్త్ అండ్ మెంటల్ హెల్త్ గురించి. సో ఎగ్జాక్ట్గా ఇప్పుడు నడుస్తున్న యుగం ఈ టైంలో బిగ్గెస్ట్ ఛాలెంజ్ ప్రతి ఇంట్లోనూ, నేను పీడియాట్రిషియన్, పిల్లల డాక్టర్ని, ప్రతి ఇంట్లోనూ ఉన్న ఛాలెంజ్ ఏంటంటే హెల్త్ మెయింటెనెన్స్. అండ్ హెల్త్ మెయింటెనెన్స్లో ఫిజికల్ హెల్త్, మెంటల్ హెల్త్ చాలామంది అనుకుంటున్నట్టుగా 2 డిఫరెంట్ థింగ్స్ కాదు. మనకి మానసికంగా జరిగే ప్రతి మార్పు మన ఫిజికల్ హెల్త్ మీద రిఫ్లెక్ట్ అవుతుంది. మన ఫిజికల్ హెల్త్ సరిగ్గా లేకపోతే మన మెంటల్ హెల్త్, మానసిక ఆరోగ్యం సరిగ్గా ఉండదు. ఐ విల్ ఎక్స్ప్లెయిన్ మై సెల్ఫ్. అండ్ విమెన్ అందరికీ, హూ ఎవర్ ఈజ్ వాచింగ్ దిస్, అండ్ ఆఫ్ కోర్స్ ద మెన్ టూ, నా దృష్టిలో మెన్ కానీ విమెన్ కానీ, జనరల్ న్యూట్రాలిటీ గురించి మాట్లాడాలి, మెన్ కానీ విమెన్ కానీ ఎవరు ముందుకు వెళ్ళాలన్నా డెఫినెట్గా ద అదర్ హాఫ్, అంటే మెన్ అయితే విమెన్, విమెన్ అయితే మెన్, వాళ్ళ తోడ్పాటు ఎంతైనా అవసరం. విమెన్ ఎంపవర్మెంట్ ఈ స్టేజ్కి ఇప్పుడు మనం చాలా స్ట్రైడ్స్ చేసి ఇక్కడికి వచ్చాం. ఈ జర్నీలో డెఫినెట్గా మెన్ కూడా భాగమే. ఎక్కువ మంది జాయిన్ అవుతున్నారు అండ్ ఇంకా ఎక్కువ మంది జాయిన్ అవ్వబోతున్నారు. సో వీ నీడ్ దేర్ హెల్ప్ అండ్ వీ నీడ్ అవర్ ఓన్ హెల్ప్. హెల్త్ విషయానికి వస్తే ఫస్ట్ థింగ్ ఈజ్ విమెన్ వర్కింగ్ ఎక్కువైంది. వర్క్ చేస్తున్నప్పుడు 2 ఉండాలి. మోస్ట్ ఇంపార్టెంట్లీ ఐ థింక్ ప్రతి ఫ్యామిలీలోనూ పీస్ ఉండాలంటే బిఫోర్ మ్యారేజ్ ఒక కపుల్ కూర్చుని దే హ్యావ్ టు డిసైడ్ దేర్ రోల్స్. ఆ రోల్స్ ఎవరు డిఫైన్ చేయరు, స్టీరియోటైప్స్ ఏమీ లేవు. అదే ఎంపవర్మెంట్ అంటే. ఎంపవర్మెంట్ అంటే ఏంటంటే ఆడవాళ్ళు ఇవే చెయ్యాలి, మగవాళ్ళు ఇవే చెయ్యాలి అనే స్టీరియోటైప్ లేకపోవటం ఒకటి. బట్ హ్యావింగ్ సెడ్ దాట్, దెర్ ఈజ్ నథింగ్ రాంగ్. ఆడవాళ్ళు ఇవి చెయ్యాలి, మగవాళ్ళు ఇవి చెయ్యాలి అని వాళ్ళిద్దరూ డిస్కస్ చేసుకుని చెయ్యటం ఇంపార్టెంట్. ఆ బ్యాలెన్స్ని మెయింటైన్ చేయాలి. నేను ఈ పాయింట్ ఎందుకు చెప్తున్నాను అని అంటే, ఇప్పుడున్న రాబోయే ఆల్రెడీ వచ్చిన రాబోయే ఏళ్లలో అన్నిటికంటే మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ ఏమవుతాయంటే, ఈ బ్యాలెన్స్ని తీసుకోపోవటం మూలాన ఫ్యామిలీస్లో డివోర్సెస్ ఎక్కువ అవ్వబోతున్నాయి. మెంటల్ హెల్త్ ఆల్రెడీ చాలా ఎఫెక్ట్ అయ్యింది. పిల్లలు, నా ఇంట్రెస్ట్
పిల్లల పెంపకం చాలా చాలా నెగ్లెక్ట్ అవుతోంది. అనేక రకాల ఎడిక్షన్స్ వచ్చినాయి అండ్ ఇంకా ఎక్కువ అవ్వబోతున్నాయి. స్క్రీన్ ఎడిక్షన్ కానీ, ఆల్కహాల్ ఎడిక్షన్ కానీ, డ్రగ్ ఎడిక్షన్ కానీ, వీటన్నిటికీ కూడా ఒక బలమైన బ్యాలెన్స్డ్ కుటుంబ వ్యవస్థ ఉండాలి. సో దానికి హెల్దీగా ఉన్న ఇద్దరు పేరెంట్స్ ఉండాలి. ఆ హెల్త్ మెయింటెనెన్స్కి ఈ సందర్భంగా విమెన్ హెల్త్ గురించి అడిగారు కాబట్టి ఫస్ట్ థింగ్ విమెన్కి ఎలా అంటే కల్చరల్గా మన మాడ్యులేషన్ ఎలా ఉంటుందంటే నీ గురించి నువ్వు చూసుకుంటుంటే నువ్వు ఒక సెల్ఫిష్ పర్సన్ అనే చెప్పి పెంచేవాళ్ళు. ఇప్పుడు చెప్పట్లేదు, బట్ ఒకప్పుడు. సో ఎవరికైతే హెల్త్ లేదో, ఎవరైతే వాళ్ళని వాళ్ళు సరిగ్గా చూసుకోలేరో, ఆ కేపబిలిటీ లేదో, వాళ్ళు ఇంకొకళ్ళకి పనికిరారు, ఎప్పటికీ పనికిరారు. ఫస్ట్ థింగ్ అది గమనించి నీ హెల్త్ నువ్వు కాపాడుకుంటూ నువ్వు ఫ్యామిలీకి ఎలా ఉపయోగపడాలి అనేది ఆలోచించాలి. ఆ హెల్త్ మెయింటెనెన్స్లో కీలకమైనది ఏంటంటే రెగ్యులర్ హెల్త్ చెకప్స్.